ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనార్థులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై 1 నుంచే పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండుతెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన ఆగచాట్లు చూసా. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపుకు వర్తింపజేసి మీకు అందిస్తున్నాం అని లేఖలో సీఎం పేర్కొన్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనార్థులకు బహిరంగ లేఖ రాశారు అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంది? సంజన, ప్రజలను ఉద్దేశించి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. పెన్షన్దారులకు ఆయన ఇస్తున్నటువంటి అంటే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రజల పట్ల పక్షపాతంగా వ్యవహరించే అంశంలో గడిచినటువంటి 3 నెలల కాలంలో ఆయన చూశారని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే పెన్షన్ పెంపుదల ఉందో ఆ పెంపుదల కార్యక్రమం కూడా చేపట్టాయని చెప్పని కూడా చెప్పడం జరిగింది. గడిచినటువంటి ఏప్రిల్, మే నెలలకు సంబంధించి అంశాలు ఏవైతే ఆ కష్టాలు అప్పుడు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో అవి చూస్తే వెంటనే ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఆ పెన్షన్ పెంపుదల కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం ఇస్తారన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ తో పాటు కలిపి ఇప్పుడు కొత్తగా పెరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంతో కూడా కలిపి దాదాపు 7,000 రూపాయల పెన్షన్ ఈ నెల 1వ తారీఖున వృద్ధులకి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు కూడా వారధిలా ఉండాల్సినటువంటి నేపథ్యాన్ని ఉందంటూ కూడా మరొకసారి ప్రజలకైనా గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రజల పట్ల ఇక్కడ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించకూడదు. ప్రజల యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వాలు పరిశీలించి ఆచరించాల్సినటువంటి అంశం ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంటుంది. గత ప్రభుత్వాలు పాలకులు చేసినటువంటి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ పాలకులు కానీ విస్మరిస్తున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పెంచినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మరొకసారి 1000 రూపాయల పెన్షన్, అంటే గతంతో 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 4000 రూపాయల పెన్షన్, అంటే 800 కోట్ల రూపాయలు పైబడి మరొకసారి ప్రభుత్వం మీద భారం పడుతుంది. అయినప్పటికీ కూడా దాదాపుగా 65 లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ తీరుతాను. ప్రభుత్వం మీద భారం పడినప్పుడు కూడా వీళ్ళ మిమ్మల్ని విస్మరించేది ప్రసక్తే లేదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ సెక్టార్ లో పనిచేసేటువంటి ఏదైతే ఉందో ఆ పరిపాలనా విధానాన్ని, ఆ గవర్నెన్స్ ని పూర్తిగా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని గౌరవించడమే కాకుండా ప్రజలని గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఎప్పుడు ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడా కూడా ప్రజలకి భారంగా కూడా మారద్దు, ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం కానీ, ప్రజల యొక్క నిత్యం ప్రజల్లో ఉండటం కానీ, వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించడం కానీ, ఎక్కడైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు అర్హులని గుర్తించడం, వాళ్ళకి వెళ్లాల్సినటువంటి లబ్ధిదారుల జాబితాలో వాళ్ళని చేర్చడం, వెంటనే వాళ్ళకి వెళ్లాల్సినటువంటి లబ్ధి ప్రభుత్వం నుంచి వెళ్లాల్సినటువంటి చేయూత ఏదైతే ఉందో ఆ లబ్ధిదారులకు చేరే విధంగా కూడా వెంటనే చర్యలు చేపట్టడం, దానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా పాలకుల మీద ఉండాలంటూ కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జూన్ 1వ తారీఖున ఉదయం సచివాలయం ద్వారాను అదేవిధంగా రెవెన్యూ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓల ద్వారా పూర్తి స్థాయిలో కూడా
ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడతానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే వేగవంతం చేశారు. దానికి సంబంధించి మరొకసారి ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 1వ తారీఖు పెన్షన్ ఇస్తాను, పెరిగినటువంటి పెన్షన్ తో పాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2 కలిపి ఇస్తానని కూడా చెప్తూ హామీ ఇస్తూనే ప్రజలకి ఆయన ఉద్దేశించి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా కూడా కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.